Hello students, welcome back to our class. So successfully మనం geometry part కంప్లీట్ చేసుకున్నాం. Geometry లో టోటల్ 7 టాపిక్స్ ఉన్నాయి. సో 7 టాపిక్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నౌ క్యాల్కులస్ పార్ట్. క్యాల్కులస్ లో 3 టాపిక్స్ ఉంటాయి మనకి. ఒకటి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, నెక్స్ట్ డెరివేటివ్స్, డిఫరెన్షియేషన్, నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. ఈ 3 టాపిక్స్ కూడా మనకి ఐపీ అండ్ ఎంసెట్ లో ఫుల్ స్కోరింగ్ టాపిక్స్. ఇవి 3 టాపిక్స్ ఏంటంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. ఎంసెట్ లో ఇంపార్టెంట్ అండ్ ఐపీలో కూడా ఫుల్ స్కోరింగ్ టాపిక్స్ ఇవి. సో ఇవాళ 8th చాప్టర్ స్టార్ట్ చేద్దాం మనం. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఈ చాప్టర్ మనకి ఐపీలో వెయిటేజ్ 2 2 మార్క్స్ క్వశ్చన్లు వస్తాయి అండ్ 1 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. టోటల్ గా 8 మార్క్స్. ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ ఈజీ చాప్టర్. చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ మనం లిమిట్ అంటే ఏంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా కాన్సెప్ట్ చూద్దాం. ఒక డెఫినేషన్ చేయమని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు లిమిట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సపోజ్ ఎఫ్ మ్యాపింగ్ ఆర్ టు ఆర్ ఎనీ ఫంక్షన్. మనకి ఫస్ట్ మ్యాథ్స్ 1 లో ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా. ఎలా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా. వాట్ ఇస్ ద ఫంక్షన్? ఐఎమ్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్ ఎఫ్ మ్యాపింగ్ ఆర్ టు ఆర్. F of x is equals to x plus 1. Now, suppose x approaches to 2. X tends to 2 అంటే x approaches to 2. X approaches 2 అంటే so x approaches 2 from left side and from right side also. అంటే x values అనేవి 2 కి అప్రోచ్ అవుతాయి. ఎన్ని వేస్ కి అప్రోచ్ అవుతాయి? లెఫ్ట్ హ్యాండ్ 2 కి అప్రోచ్ అవుతాయి అండ్ రైట్ సైడ్ కూడా 2 కి అప్రోచ్ అవుతాయి. సో వెన్ x tends to 2, what is the behavior of f of x? What is the behavior of our function x plus 1? So how it will change? For what value f of x approach? అంటే x అనేది 2 కి అప్రోచ్ అయితే f of x వాల్యూ దేనికి అప్రోచ్ అవుతుంది? ఓకేనా? అంటే మనం ఇక్కడ x tends to 2 అయితే మనం f of x బిహేవియర్ ఎలా చెక్ చేస్తాం. మనం విల్ డిస్కస్ అబౌట్ ద వాట్ ఇస్ ద బిహేవియర్ ఆఫ్ f of x అవర్ ఫంక్షన్ బిహేవియర్. ఓకేనా? సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే టేబుల్ తీసుకుందాం. మనం టేబుల్ ద్వారా చెక్ చేసుకుందాం. సపోజ్ కొన్ని వాల్యూ తీసుకుందాం. ఇది x, ఇది x అనుకోండి. ఇది f of x is equals to x plus 1 ఫంక్షన్. f of x is equals to x plus 1. సో ఇక్కడ వాల్యూస్ రైట్ 1 2 3. ఇక్కడ మన 2 ఉంది అనుకోండి. ఇక్కడ ఏం వాల్యూ ఉంది? మన 2 ఉంది. ఇక్కడ మన x tends to 2 x వాల్యూ ఇక్కడ 2 ఉంది మనకి. సో ఇక్కడ కొన్ని వాల్యూ తీసుకుందాం. రైట్, సపోజ్ ఏదో ఒక వాల్యూ తీసుకుంటాను నేను. సపోజ్ 2 కన్నా ముందేముంటే 1 ఉంటుంది. ఓకేనా? సపోజ్ 1.5. సపోజ్ 1 తీసుకుంటా. ఇఫ్ x ఈక్వల్స్ టు 1, సో వాట్ ఇస్ ద ఫంక్షన్ వాల్యూ? ఫంక్షన్ వాల్యూ వస్తుంది 1 + 1 = 2 వస్తుంది. 1 + 1 = 2. నెక్స్ట్ ఇంకొంచెం 2 దగ్గర వెళ్తా. అప్రోచింగ్ 2 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. అంటే 2 కి లెఫ్ట్ సైడ్ ఉంటే 2 అప్రోచ్ అవుతా. So suppose 1.5. If I take x equals to 1.5. So what is the function value? 1.5 plus 1 2.5. ఇంకొంచెం దగ్గర వెళ్తా 2 కి. So suppose 1.9. So what is the function value? 1.9 plus 1 2.9. ఇంకొంచెం దగ్గర వెళ్తా. ఇంకా నియరెస్ట్ అంటే 1.9999. f of x వాల్యూ వస్తుంది 1.999 ప్లస్ 1 అని వస్తుంది 2.999. and x values are approaching 2 from left side. ఓకేనా? x values are approaching from 2 left side. So here function value approaching to 3. 2.99 అంటే సంథింగ్. దీని తర్వాత ఏమొస్తుంది? 3 వస్తుంది. ఇక్కడ ఇంకా 1.999 తీసుకుంటే కూడా ఇక్కడ ఏమొస్తుంది? 2.999 అంటే వెరీ ఫాస్టర్ గా 3 దగ్గరికి వెళ్తుంది అన్నట్టు వాల్యూ. f of x ఫంక్షన్ వాల్యూ గోయింగ్ టు ఫాస్టర్ అంటే ఫాస్ట్ అప్రోచింగ్ టు 3.
సపోజ్ రైట్ సైడ్ నుండి తీసుకుంటాం. రైట్ సైడ్ నుండి ఇక్కడ మనకి రైట్ సైడ్ తర్వాత 3 ఉంటుంది, దాని తర్వాత 3.5 ఉంటుంది, సారీ 3 ఉంటుంది, దానికన్నా ముందు 2.5 ఉంటుంది, దానికన్నా ముందు సపోజ్ 2.9 నేను 2.1 తీసుకున్నా. 2.1 if I take c equals to 2.1, what is the function value? 2.1 plus 1 3.1. ఇంకొంచెం దగ్గర తీసుకుని వాల్యూ 2.1 ఇంకొంచెం దగ్గర అంటే 2.099. So what is the function value? 2.099 plus 1 3.0999. ఇంకొంచెం స్మాల్ వాల్యూ తీసుకోండి అంటే 2.00001. For x 2.0001, what is the function value? 3.0000. How many zeros? 4 zeros. 01. ఇంకా ఎంత స్మాల్ వాల్యూస్ కూడా, so these values will approach to 3 only. So when x approaches 2, either from left side or from right side, the function values are approaching to 3. The function values are approaching to 3. మన f of x values అనేవి 2 ని అప్రోచ్ అవుతుంటే ఫంక్షన్ వాల్యూస్ కూడా ఏదో ఒక వాల్యూని అప్రోచ్ అవుతాయి. సో ఫంక్షన్ వాల్యూస్ అప్రోచ్ టు సమ్ వాల్యూ, ఫిక్స్డ్ వాల్యూ, ఫైనైట్ వాల్యూ. సో దిస్ వాల్యూ ఇస్ కాల్డ్ ద లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ f of x is equals to x plus 1 as x approaches to 2 or x tends to 2 అంటాం. అంటే x tends to, as x tends to 2 అంటే x values అనేవి 2 అప్రోచ్ అవుతుంటే f of x tends to 3. So this 3 is called the limit of the function f of x. Limit of the function f of x as x tends to 2. x not equals to 2, x tends to 2 అంటే x values ఇంకా దగ్గర 2 దగ్గర ఎంత దగ్గర అంటే 1.999 to 1.00 1.999 ఎంత సంథింగ్ అయినా కూడా 2 కి అప్రోచ్ అవుతాయి. సో as x tends to 2, f of x tends to 3. So this 3 value is called the limit of the function f of x as x approaches to 2. ఓకేనా? లిమిట్ అంటే మనకి సపోజ్ మన ఇంట్లో కంపౌండ్ వాల్ ఉంటుంది. కంపౌండ్ వాల్ మనం ఏం చేస్తాం, మాక్సిమం ఎంత అయినా కూడా ఆ కంపౌండ్ వాల్ దగ్గర బార్డర్ వరకు వెళ్తే మన రిటర్న్ వస్తుంది ఇట్లా ఎంత వెళ్ళే సరే. సో అది మనకింటికి ఆ కంపౌండ్ వాల్ అనేది లిమిట్ అన్నట్టు, మనకింటికి ఆ కంపౌండ్ వాల్ లిమిట్ అన్నట్టు. సో ఇక్కడ ఈ ఫంక్షన్ లిమిట్ ఏంటి, ఇక్కడ 3 లిమిట్. ఫంక్షన్ లిమిట్ ఏంటి 3. యాజ్ అంటే x approaches to, the f of x approaches to 3. మాక్సిమం 2 వరకు వాల్యూస్ ఎన్ని తీసుకున్నా కూడా, ఎంత 2 దగ్గర ఎన్ని వాల్యూస్ ఇచ్చినా కూడా, 2 దగ్గర వెళ్ళే వాల్యూస్ ఎన్ని తీసుకున్నా కూడా ఫంక్షన్ వాల్యూ కూడా ఎక్కడ వెళ్తుంది, అప్రోచెస్ టు 3. సో మనం ఎలా రాస్తామంటే ద లిమిట్ ఆఫ్ f of x is equals to x plus 1 as x tends to or x approaches to అంటే tends to, as x tends to 2 is, as x tends to 2 is what is the 3? The limit of f of x equals to x plus 1 as x tends to 2 is 3. So the limit of function f of x is 3. So మనం మ్యాథమెటిక్స్ లో ఏం చేస్తాం, ఎవ్రీ ఏదైనా వర్డ్ కూడా మనం సింబాలికల్లీ రాస్తాం. సింబాలికల్లీ రాయొచ్చు అన్నట్టు. ఇట్లా వర్డ్స్ లో కాకుండా, వర్డ్స్ లో అయితే లెంతీ అవుతుంది. సో సింబాలికల్లీ మనం మ్యాథ్స్ లో రాస్తాం. సో సింబాలికల్లీ లిమిట్ ఎలా రాస్తామంటే లిమిట్ రాయొచ్చు. లిమిట్ LIM లిమిట్ x tends to 2 కదా, ఇక్కడ రాయాలి x tends to 2, ఇక్కడ ఒక సైడ్ కి రాయాలి x tends to 2 ఇక్కడ రాయాలి. లిమిట్ ఇక్కడ x tends to 2 ఉంది కదా, x tends to 2 అని ఇక్కడ రాస్తాం. సో వాట్ ఇస్ ద లిమిట్ ఆఫ్, దేని లిమిట్ మనం f of x కదా, అంటే f of x limit x tends to 2, f of x is, what is the limit, 3. f of x are approaching 3, so is equals to 3 అని రాస్తాం మన మ్యాథమెటికల్ గా. సో లిమిట్ ని LT కూడా రాస్తాం, LIM రాస్తాం ఆర్ LT కూడా రాస్తాం కొన్ని బుక్స్ లో కూడా, ఎట్లా తీసుకోవచ్చు మన ఇష్టం. సో LIM లిమిట్ దీన్ని ఎలా రాస్తాం, లిమిట్ x tends to 2 f of x is 3. సో దిస్ ఇస్ ద లిమిట్ అంటే ఇది.
సో లిమిట్ అంటే ఏదో భయపడకండి, ఇదే లిమిట్ ఈజీగా. అంటే ఎక్స్ వాల్యూస్ ఏదో ఒక వాల్యూని అప్రోచ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దేన్ని అప్రోచ్ అవుతుంది, దట్ వాల్యూ ఇస్ కాల్డ్ ద లిమిట్. ఆ వాల్యూ ఎలా ఉండాలి, డిఫరెంట్ గా మన ఫైనైట్ వాల్యూ ఉండాలి, ఫైనైట్ వాల్యూ. సో జనరల్ ఎలా రాస్తామంటే మనం as x tends to a, limit of f of x is ఏదో ఒక వాల్యూ as x tends to లిమిట్ x tends to a అంటే ఏదో ఫిక్స్డ్ వాల్యూ a, ఇక్కడ 2 కదా, ఇక్కడ a అంటే 2 తీసుకుందాం. f of x is equals to l is finite, ఏదో ఒక వాల్యూ వస్తుంది కదా, that l value is finite. ఓకేనా, దిస్ ఇస్ ద లిమిట్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. మనకు ప్రాపర్టీస్ ఉన్నాయి. నౌ వి విల్ సీ ద ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్. Properties of limit: if f of x comma g of x are two functions, then limit x tends to a, f of x plus g of x is equals to limit x tends to a f of x plus limit x tends to a g of x. అంటే separate తీసుకోవచ్చు మనం. సేమ్ మోడల్, limit x tends to a f of x minus g of x equals to limit x tends to a f of x minus limit x tends to a g of x. Limit x tends to a f of x into g of x equals to limit x tends to a f of x into limit x tends to a g of x. Limit x tends to a f of x by g of x equals to, we can apply separate limit for numerator and separate from denominator. Limit x tends to a f of x by limit x tends to a g of x, where g of x is not equals to 0. If g of x is equals 0, then it becomes 1 by 0 indeterminate form. Okay na? Right. Limit x tends to 1 by f of x is equals to limit x tends to f of x. Same here also, f of x not equals to 0. See here we have three functions, f of x less than or equals to g of x less than or equal to g of x. Then limit x tends to f of x less than or equals to limit x tends to g of x less than or equals to limit x tends to h of x. Three functions కదా, అన్నిటికీ లిమిట్ అప్లై చేసేప్పుడు వాటి వాల్యూస్ కూడా సేమ్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తానట్టు. If limit x tends to f of x is equals to limit x tends to h of x equals to l, అంటే ఈ ఫస్ట్ దాని లిమిట్ సెకండ్ దాని లిమిట్ లాస్ట్ దాని లిమిట్ ఈక్వల్స్ l అయింది అనుకోండి, డిఫరెంట్ గా ఈ మిడిల్ ఫంక్షన్ వాల్యూ కూడా డిఫరెంట్ గా లిమిట్ l అవుతుంది. ఓకేనా, దెన్ లిమిట్ x tends to g of x ఆల్సో ఈక్వల్స్ టు l. దీన్ని ఏమంటారంటే శాండ్విచ్ థీరం అంటారు. శాండ్విచ్ థీరం, SANDWICH, శాండ్విచ్ థీరం. శాండ్విచ్ అంటే తెలుసు కదా, త్రీ ఫంక్షన్స్ f of x, g of x, h of x. సేమ్ రెండు పైన బ్రెడ్ కింద బ్రెడ్ ఉంటుంది, మిడిల్ లో ఏదైనా కర్రీ సంథింగ్ ఎలా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్, కింద ఫంక్షన్ f of x ఉంటుంది, పైన ఫంక్షన్ h of x ఉంటుంది, మిడిల్ లో g of x ఉంటుంది. ఓకేనా, అందుకే ఇది శాండ్విచ్ థీరం అంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ శాండ్విచ్ థీరం. నెక్స్ట్ జనరల్ గా చేస్తామంటే మనం లిమిట్ జనరల్ గా x tends to a, ఎనీ ఫంక్షన్ f of x ఉంది అనుకోండి, ఎనీ ఫంక్షన్ f of x is equals, దీని లిమిట్ ఏం వస్తుందంటే f of a వస్తుంది. అంటే ఇది x ప్లస్ ఏం చేస్తాం మనం ఫైనల్ గా x equals to a సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే x ప్లస్ లో a సబ్స్టిట్యూట్ చేస్తాం. x approaches to a, the value of function f of x approaches to f of a. So these are the properties of limits. Now we will do exercise 8a. First question, compute the following limits. Limit x tends to a, h square minus a square by x minus a. Limit x tends to a, h square minus a square by x minus a. So this solution find them. Limit x tends to a, x square minus a square by x minus a. X square minus a square by x minus a. Suppose limit x approaches to a, what is the value of this function? సో ఏ అంటే ఇక్కడ డినామినేటర్ ఎక్స్ ప్లస్ లో ఏది వస్తుంది, a మైనస్ 0 వస్తుంది. ఓకేనా, అంటే సంథింగ్ బై 0 వస్తుంది. అలా రావద్దు, డినామినేటర్ లో 0 రావద్దు. సో దీన్ని మనం న్యూమరేటర్ లో స్ప్లిట్ చేయడం పాసిబుల్ అవుతుంది, చెక్ చేసుకోండి ఒకసారి. లిమిట్ x tends to a, ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, అంటే a ప్లస్ b టు a మైనస్ b రాయొచ్చు. x ప్లస్ a ఇంటూ x మైనస్ a, x మైనస్ a డివైడ్ బై x మైనస్ a. సో ఇక్కడ x మైనస్ a క్యాన్సిల్ అవుతుంది. సో లిమిట్ x tends to a, రిమైనింగ్ ఏం వస్తుంది x plus a. లిమిట్ x tends to a, x plus a. సేమ్ మనం ఇంత చూసిన టేబుల్ లాగానే సేమ్ ఆ టేబుల్ ద్వారా కూడా దీని లిమిట్ ఫైండ్ చేయొచ్చు. అంటే x tends to a అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x plus a ఫంక్షన్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఫంక్షన్
x plus a. When x approaches to a, what is the value of this function x plus a? అంటే ఏమొస్తుంది, మనం లిమిట్ x టెన్స్ టు f of x ఈక్వల్స్ టు ఏం రాస్తాం, f of x రాస్తాం. అంటే x ప్లస్ ప్లస్ తీసుకొని డైరెక్ట్ f of x తీసుకున్నాం. సో ఆ టేబుల్ ద్వారా వేస్తే కూడా వస్తుంది, కానీ అది లెంత్ అది అవసరం లేదు మనకి వాల్యూ కావాలి కదా. సో x టెన్స్ టు a అంటే x ప్లస్ a తీసుకోవాలి. సో వస్తుంది, ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. సో a plus a is equals to 2a. when x tends to a ఏమవుతుంది, x tends to a this functions tends to 2a. అంటే x అనేది a ని అప్రోచ్ అవుతుంటే ఈ x plus a ఫంక్షన్ అనేది దేన్ని అప్రోచ్ అవుతుందంట, 2a ని అప్రోచ్ అవుతుంది. ఓకేనా. సెకండ్ వన్, లిమిట్ x tends to a, x tends to 1, x square plus 2x plus 3, x square plus 2x plus 3. సో డైరెక్ట్ x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 1 స్క్వేర్ ప్లస్ 2 into 1 plus 3. సో 1 square 1 plus 2 plus 3, so 6. So when x tends to 1, this function tends to 6. This function tends to 6. So value of limit of this function is 6. Okay na? Right. 3. Third question. Limit x tends to 0. Limit x tends to 0. 1 by x square minus 3x plus 2. 1 by x square minus 3x plus 2. So directly తీసుకోవచ్చు మనం 1 by x plus 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. x tends to 0 కదా, అంటే 0 ఏం తీసుకుంటాం, 0 స్క్వేర్ minus 3 into 0 plus 2. సో ఏమొస్తుంది 1 by 2 వస్తుంది. అంటే x వాల్యూస్ 0 వాల్యూస్ దగ్గర అప్రోచ్ అయ్యాయి అనుకోండి, ఈ ఫంక్షన్ వాల్యూ దేనికి అప్రోచ్ అవుతుంది, మనకి 1 by 2 కి అప్రోచ్ అవుతుంది. ఓకేనా. రైట్. ఫోర్త్ వన్, limit x tends to 3, 1 by x plus 1 is equals to, so 1 by 3 plus 1 డైరెక్ట్ x plus 3 సబ్స్టిట్యూట్ చేయండి. మనం టేబుల్ లాగా తీసుకోవచ్చు, కానీ టేబుల్ లాగా తీసుకుంటే ఎవ్రీ సమ్ చేయలేం, టైం తీసుకుంటే బాగా. సో డైరెక్ట్ కూడా ఆన్సర్ ఫైండ్ చేయొచ్చు. సో 1 by 4, 3 plus 1 అంటే 1 by 4. x tends to 3 అంటే x వాల్యూ 3 కి అప్రోచ్ 3 తీసుకోవాలి. 1 by 3 plus 1 అంటే 1 by 4. So limit x tends to 1, 2x plus 1 by 3x square minus 4x plus 5. So is equals to 2 into x tends to 1 kada. So 2 into 1 plus 1 by 3 into 1 square minus 4 into 1 plus 5. 2 into 1 2 plus 1 by 1 square అంటే 1, 3 ones are 3 వస్తుంది, 4 ones are 4, minus 4 plus 5, 2 plus 1 3, 3 by 3 plus 5 8, 8 minus 4, 8 minus 4 అంటే 4, 3 by 4. అంటే దీని వాల్యూ ఏంటంటే x వాల్యూస్ 1 ని అప్రోచ్ అవుతున్నాయి అనుకోండి, ఈ ఫంక్షన్ దేని ఏ వాల్యూని అప్రోచ్ అవుతుందంట, 3 by 4 ని అప్రోచ్ అవుతుంది. ఓకేనా. నౌ సిక్స్త్ క్వశ్చన్, లిమిట్ x tends to 1, x square plus 2 by x minus 2. So solution of this one, limit x tends to 1, x square plus 2 by x minus 2. So x tends to 1 kada, so put x equals to 1, one square plus 2 by 1 minus 2. x tends to 1 అంటే x plus 1 తీసుకొని వాల్యూ ఫైండ్ చేస్తాం మనం. అంటే x వాల్యూ ఎగ్జాక్ట్ 1 కాదు, అప్రోచెస్ టు 1. సో 1 స్క్వేర్ అంటే 1 plus 2 by 1 minus 2 అంటే minus 1, 1 plus 2 అంటే 3, 3 by minus 1 is equals to minus 3. Now seventh one, solution of seventh one, limit x tends to 2, 2 by x plus 1 minus 3 by x, 2 by x plus 1 minus 3 by x is equals to 2 functions కదా. సో డైరెక్ట్ సెపరేట్ డైరెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. x tends to 2 కదా, సో take x is equals to 2. సో 2 by 2 plus 1 minus 3 by 2. 2 by 2 plus 1 minus 3 by 2. So 2 by 2 plus 1 3 minus 3 by 2. So denominator 3 ఉంది కదా, 2 ఉంది కదా, LCM 3 to 6 వస్తుంది. 2 2 is 4, 4 minus 3 is 9 by 6. 4 minus 9 minus 5 by 6. So this is the solution of 7th question. Now 8th question. Limit x tends to 0. X minus 1 by x square plus 4.
is equals to, so x tends to 0 కదా, so put x equals 0, 0 minus 1 by 0 square plus 4 is equals to 0 minus 1 minus 1, 0 plus 4 అంటే 4 minus 1 by 4, minus 1 by 4 is the limit of this function, limit of this function. So ninth one, limit x tends to 0, x power 3 by 2, x power 3 by 2 is equals to, here what is given, x value is greater than 0, x value is positive, x value ఏంటి పాజిటివ్. సో అంటే x అనేది 0 ని రైట్ సైడ్ నుండి అప్రోచ్ అవుతుంది అన్నట్టు, ఇక్కడ 0 ఉంటుంది, మనకి 0 ఉంటుంది, ఇక్కడ x వాల్యూస్, ఈ x వాల్యూస్ అప్రోచ్ అవుతాయి రైట్ సైడ్ నుండి, పాజిటివ్ కదా, సో పాజిటివ్ అంటే రైట్ సైడ్ నుండి 0 x వాల్యూ 0 ని అప్రోచ్ అవుతుంది అన్నట్టు. అంటే మనం లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ ఫైండ్ చేయాలి. సో అంటే డైరెక్ట్ ఫైండ్ చేసాం, 0 power 3 by 2 అంటే 0, 0 power 3 by 2 0. Next 10th one, limit x tends to 0, root x plus x power 5 by 2, ఇది కూడా సేమ్. సో x value same, x greater than 0 given in the question, and x values are positive, x values are approaching from right side of 0, right side of 0. So same, root 0 plus 0 power 5 by 2, 0 plus 0 is equals to 0. So limit x tends to 0, root x plus x power 5 by 2 value is 0. So this function approaches to 0 when x tends to 0, and x అనేది 0 ని అప్రోచ్ అవుతుందంటే ఈ ఫంక్షన్ ఏ వాల్యూని అప్రోచ్ అవుతుంది, 0 ని అప్రోచ్ అవుతుంది అన్నట్టు. ఓకే, అంటే 0 దగ్గరికి వెళ్తుంది ఫంక్షన్ వాల్యూస్. దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ 10th క్వశ్చన్. నౌ 11th క్వశ్చన్, లిమిట్ x tends to 0, x square cos 2 by x, x square cos 2 by x, ఇక్కడ cos వాల్యూస్ ఉన్నాయి కదా, అంటే x tends to 0 కదా, అంటే 2 by 0 cos 2 by 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 by 0 ఇన్ఫినిటీ వస్తుంది, 2 by 0 ఇన్ఫినిటీ. సో cos ఇన్ఫినిటీ వాల్యూ వి డోంట్ నో. సో ఇలాంటి cos sin tan ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సో cos values and sin values lies between -1 and +1. cos values ఏ θ తీసుకున్నా సరే sin values కూడా సేమ్, cos values lies between -1 and +1. cos θ values lies between θ అంటే 2 by x కదా, సో ఫస్ట్ ఇలా తీసుకుంటున్నా, -1 less than or equals to cos 2 by x, cos θ value less than or equals to 1, -1 less than or equals to cos 2 by x less than or equals to 1. సో మన ఫంక్షన్ కావాలంటే ఇక్కడ దేంతో మల్టిప్లై, x స్క్వేర్ తో మల్టిప్లై టోటల్ టర్మ్స్ ని, అంటే -x స్క్వేర్ ఇంటూ 1 -x స్క్వేర్ అవుతుంది, less than or equals to x స్క్వేర్ cos 2 by x less than or equals to x square into 1 x square into 1 x square. So now apply the limit on both the sides. So limit x tends to 0 minus x square less than or equals to limit x tends to 0 x square cos 2 by x less than or equals to limit x tends to 0 x square x square. So వీటి లిమిట్ ఫైండ్ చేయొచ్చు కదా మనం. as x tends to 0, so x square approaches to what value? So x tends to 0 కదా, take x equals 0 minus 0 square less than or equals to, ఫైండ్ చేయడం కాదు మనకి, డైరెక్ట్ యాజ్ తీసుకోవాలి. లిమిట్ x tends to 0 x square cos 2 by x less than or equals to, x tends to 0 was 0 square minus 0 square అంటే 0 నే, 0 less than or equals to x tends to, limit x tends to 0 x square cos 2 by x less than or equals to 0. అంటే 0 కి 0 మధ్యలో వాల్యూ ఏముంటుంది, ఏముండదు కదా. సో లిమిట్ ఆఫ్ దిస్ వాల్యూ ఆల్సో ఈక్వల్స్ టు 0 బై యూజింగ్ శాండ్విచ్ థీరం. అంటే దీని లిమిట్ ఏంటి, 0, దీని లిమిట్ కూడా 0నే కదా, సో డెఫినెట్ గా దీని లిమిట్ కూడా ఏమవుతుంది మనకి 0 అవుతుంది బై యూజింగ్ శాండ్విచ్ థీరం ఉంది కదా. f of x less than or equals to g of x less than or equals to h of x. సో దీని లిమిట్ సేమ్, లిమిట్ ఈ టూ ఫంక్షన్స్ లిమిట్ వస్తుంది, g of x లిమిట్ కూడా సేమ్ వస్తుంది. దేర్ఫోర్ దీని లిమిట్ కూడా ఏమొస్తుంది మనకి, 0నే వస్తుంది. దేర్ఫోర్ లిమిట్ x tends to 0 x square cos 2 by x also is equals to 0. ఈ f of x అనేది దీని ఫంక్షన్ లిమిట్ ఏంటి, 0.
ఈ ఫంక్షన్ లిమిట్ ఏంటి 0, అంటే దీని లిమిట్ కూడా డిఫరెంట్ గా వస్తుంది, మనకి 0 వస్తుంది బై యూజింగ్ శాండ్విచ్ థీరం. రైట్, 12th క్వశ్చన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 x square minus 9 by x power 3 minus 6x square plus 9x plus 1 is equals to x tends to 3. So take x equals to 3 square minus 9 x plus 3 తీసుకోవాలి. ఇక్కడ x tends to ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. 3 power 3 minus 6 into 3 square plus 9 into 3 plus 1. So 3 power 3 అంటే 9, 9 minus 9, 9 minus 9 by 9 minus అంటే 0 వస్తుంది కదా. సో 3 power 3 అంటే 27 minus 6 into 9 plus 9 3 is 27 plus 1. So 27 ఎంత వస్తుంది మనకి? 9 minus 0, 0 by 27 54, 54 plus 1 55, 55 9 6 54 అంటే 0 by 1 వస్తుంది. 0 by 1 అంటే 0. Value of this function is 0. Limit of this function is 0. Now 13th question. Limit x tends to 1, x minus 1 by x square minus x minus 1 by x power 3 minus 3x square plus x. X tends to 1 kada. Suppose if I take x is equals to 1 in the denominator, 1 square minus 1. 1 square minus 1 అంటే 1, 1 minus 1 0 వస్తుంది. అంటే denominator becomes 0. సో డినామినేటర్ 0 అవుతుంది అనుకోండి, మనం అక్కడ ఫ్యాక్టరైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, డెఫినెట్ గా ఫ్యాక్టరైజ్ చేయాలి. ఓకేనా? ఫ్యాక్టరైజ్ చేస్తే డినామినేటర్ 0 అవ్వదు, ఆ రిమైనింగ్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. సో సొల్యూషన్ ఆఫ్ దిస్ వన్, లిమిట్ x tends to 1, x minus 1 by x square minus x minus 1 by x power 3 minus 3x square plus x is equals to. సో దీన్ని మనకి డినామినేటర్ కామన్ వస్తుందో చూడండి. ఎస్, x కామన్ వస్తుంది డినామినేటర్ లో, ఇక్కడ రాస్తున్నా is equals to limit x tends to 1, x take out x కామన్, x minus 1 by x కామన్ తీసుకున్నా, రిమైనింగ్ ఏంటి x ఉంటుంది మైనస్ 1 ఉంటుంది, మైనస్ 1 by x power 3 minus 3x square plus x, 3x square plus x. So here x minus 1 gets cancelled. Okay na? What is the remaining? Limit x tends to 1. Take the limit. Limit x tends to 1. So 1 by x minus 1 by x power 3 minus 3x square plus x. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది చూడండి. డినామినేటర్ 0 వస్తున్నా డెఫినెట్ గా మనం ఎక్కడో మిస్టేక్ ఇస్తాం అనుకోవాలి, అది ఫ్యాక్టరైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది డెఫినెట్ గా. ఓకేనా? ఫ్యాక్టరైజ్ చేయండి అని వస్తే now substitute x tends to 1 కదా, take x is equals to 1. So 1 by 1 minus 1 by 1 power 3 minus 3 into 1 square plus 1, x equals to 1 కదా, right. 1 by 1 అంటే 1 minus 1 by 1 power 3 అంటే 1, 3 1s are 3 plus 1. So 1 minus 1 plus 1 3, 1 plus 1 2. So 1 by 2 minus 3. 2 minus 3 అంటే minus 1. So is equals to 1 minus 1 by minus 1. 1 by minus 1. So minus into minus cancel plus అవుతుంది. So answer ఏమొస్తుంది 1 plus 1. 1 plus 1 is equals to, what is the limit? 2. 1 plus 1 is 2. 2 is the limit. Now 14th question. Limit x tends to 3. Limit x tends to 3. X power 4 minus 81 by 2x square minus 5x minus 3 is equals to. ఈ న్యూమరేటర్ చూడండి ఒక్కసారి, 81 ఉంది కదా, దాన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. x power 4 ఉంది, సో x power 4 ఎలా రాస్తుందంటే లిమిట్ x tends to 3, x power 4 x square whole square రాస్తున్నా, x square whole square minus 81 కదా, అది 9 square రాస్తున్నా, 9 square by. దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం, ఎందుకంటే న్యూమరేటర్ ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అవుతుంది కదా, సో డినామినేటర్ గా డెఫినెట్ గా పాసిబుల్ అవ్వచ్చు. చెక్ చేసుకుందాం ఒకసారి, ఎందుకంటే ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేసినా కూడా 3 power 4 అంటే 81 minus 81 న్యూమరేటర్ 0 వస్తుంది, కానీ డినామినేటర్ 0 వస్తుందో తెలియదు కదా మనకి. సో అందుకే ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ అంటే క్యాన్సిలేషన్ అంటే క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? డైరెక్ట్ గా 3 power 4 81 minus 81 0 by సంథింగ్ అంటే 0 తీసుకోకండి, ఎందుకంటే
డినామినేటర్ 0 కూడా రావచ్చు, అంటే 0/0 ఫామ్లో వస్తుంది. సో అందుకే ఏం చేస్తామంటే ఇది ఫ్యాక్టరైజేషన్ కదా, దీన్ని కూడా ఫ్యాక్టరైజ్ చేద్దాం మనం. సో 2 3 6 కదా, సో -5x ఎలా రాసుకోవచ్చు, -6x ప్లస్ ఎక్స్. -5x ఎలా రాస్తున్నాం, -6x ప్లస్ ఎక్స్ రాస్తున్నాం, ప్లస్ x minus 3. సో ఇట్ ఈస్ న్యూమరేటర్ ఏ ఫామ్ ఉంది, a² - b² ఫామ్ లో ఉంది, అంటే a + b * a - b. సో లిమిట్ x tends to 3, a + b అంటే x² plus 9 into x² minus 9 by డినామినేటర్ ఏమొస్తుంది చెప్పండి, 2x కామన్ ఫస్ట్ టూ టర్మ్స్ నుండి. సో రిమైనింగ్ ఏంటి x వస్తుంది, 2 కామన్ ఇస్తే రిమైనింగ్ 6 అంటే 2 3s కదా, సో రిమైనింగ్ 3 ఉంటుంది. నెక్స్ట్ సో వాట్ ఇస్ కామన్, నెక్స్ట్ ప్లస్ 1 ఇస్ కామన్, రిమైనింగ్ ఏంటి x minus 3, రైట్. టేక్ అవుట్ x minus 3 కామన్. సో లిమిట్ x tends to 3, x² plus 9. ఇక్కడ 9 ఎలా రాసుకోవచ్చు అంటే 3² రాయొచ్చు కదా, x² minus 3² రాసుకోవచ్చు, x² minus 3², రైట్. ఇక్కడ అగైన్ వాట్ ఇస్ కామన్, x minus 3 is a common, x minus 3 is a common, x minus 3 common, రిమైనింగ్ ఏంటి 2x plus 1, 2x plus 1, రైట్. సో ఇట్ ఇస్ అగైన్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² minus b² ఫామ్ వస్తుంది, అంటే a + b * a - b రాసుకోవచ్చు, అంటే లిమిట్ x tends to 3, x² plus 9 into a plus b into a minus b, అంటే x plus 3 into x minus 3, x plus 3 into x minus 3 divided by x minus 3 into 2x plus 1, 2x plus 1. ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్ అవుతుంది ఏదైనా, రైట్, వెరీ గుడ్. x minus 3 cancel, x minus 3 cancel. Now remaining x² plus 9 into x plus 3 by 2x plus 1. Now x tends to 3 కదా, take x is equals to 3. ఇక్కడ ఏమొస్తుంది 3² డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసిన, 3² plus 9 into 3 plus 3 by 2 into 3 plus 1. 3² అంటే ఎంత, 9 plus 9 into 3 plus 3 6 by 2 3 is 6 plus 1 7 వస్తుంది. సో 9 plus 9 18 into 6 by 7. So 18 6 18 5 90 108 by 7. So limit of this function is 108 by 7. Now 15th question, limit x tends to 3, x² minus 8x plus 15 by x² minus 9. Solution of 15th question, limit x tends to 3, x² minus 8x plus 15 by x² minus 9, x² minus 9. So limit x tends to 3 కదా, take x is equals to 3 in the denominator. ఏమొస్తుంది 3² అంటే 9 minus 9 0 వస్తుంది, అంటే డినామినేటర్ 0 అవుతుంది అన్నట్టు, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే. సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అయితే ఫ్యాక్టరైజ్ చేయండి, ఓకేనా. సో ఇస్ ఈక్వల్స్ టు limit x tends to 3, 15 1 15. So 15 8x ఎలా రాయొచ్చు, -5x - 3x రాసుకోవచ్చు, -5x - 3x. సో x² minus 5x minus 3x plus 15 by denominator లో. సో 9 x² minus 3² రాసుకోవచ్చు, x² minus 3² రాయొచ్చు. సో ఫస్ట్ టూ టర్మ్స్ నుండి న్యూమరేటర్ లో x కామన్ చేయండి, టేక్ అవుట్ x కామన్, limit x tends to 3, x కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి x minus 5, టేక్ అవుట్ -3 కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది, x ఉంటుంది, ప్లస్ కదా, minus 15 అంటే 5 3s కదా, సో 3 కామన్ తీస్తే రిమైనింగ్ 5 ఉంటుంది, బై it is the form of a² minus b². so a plus b into a minus b, x plus 3 into x minus 3. So what is common numerator, x minus 5 is common. So limit x tends to 3, x minus 5, take out x minus 5 common, x minus 5 common, remaining x minus 3 by x plus 3 into x minus 3, x plus 3 into x minus 3. So x minus 3 cancel. So remaining ఏంటి, limit x tends to 3, x minus 5 by x plus 3, x minus 5 by x plus 3. x tends to 3 ఇప్పుడు డినామినేటర్ 0 అవ్వట్లేదు చూడండి, క్యాన్సిల్ అయింది కదా, ఇంకా 0 కాదు.
So substitute x is equals to 3. So remaining 3 minus 5 by 3 plus 3. 3 plus 3. So 3 minus 5 is minus 2. Minus 2 by 6. 2 1s are 2 3s are. So is equals to minus 1 by 3. So limit of this function is as x tends to 3 is minus 1 by 3. 16th question. If f of x is equals to root over minus if f of x is equals to minus root over 25 minus x square, then find limit x tends to 1 f of x minus f of 1 by x minus 1. So what is given? This value find cheyalli manam. 16th question, solution of 16th question. Limit x tends to 1 f of x minus f of 1 by x minus 1. f of x minus f of 1 by 1 x minus 1. Suppose x tends to 1 కదా, డినామినేటర్ లో డైరెక్ట్ x ప్లేస్ లో 1 తీసుకుంటే 1 మైనస్ 0 అవుతుంది. సో అట్లా తీసుకోకండి, సింప్లిఫై చేద్దాం. లిమిట్ x tends to 1 f of x ఈక్వల్స్ ఏంటి, ఇదే కదా, మైనస్ రూట్ ఓవర్ 25 మైనస్ x స్క్వేర్ మైనస్ f of 1 అంటే x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి కదా, అంటే ఏమొస్తుంది, మైనస్ రూట్ 25 minus 1 square by x minus 1. So is equals to limit x tends to 1 minus root over 25 minus x square. So then 25 minus square ఎలా రాసుకోవచ్చు మనం, చూద్దాం ఒకసారి. 25 minus x square minus 1 square అంటే 1 కదా, 25 minus 1 24 వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో రూట్ 24 వస్తుంది, రూట్ 24 by x minus 1. సో ఫస్ట్ రూట్ 25 ఫస్ట్ రాస్తా. సో is equals to limit x tends to 1 రూట్ 24 ఫస్ట్ రాస్తా, రూట్ 24 మైనస్ ఫస్ట్ సెకండ్ రాస్తా, 25 minus x square అండర్ రూట్ by x minus 1 by x minus 1. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాసిన, తర్వాత నెగిటివ్ టర్మ్ రాసినాం. సో మనకి ఇక్కడ రూట్ ఉంది కదా, న్యూమరేటర్ రూట్ ఉంది, దాన్ని రేషనలైజ్ చేయాలి మనం. సో వై టు డూ రేషనలైజ్ ద న్యూమరేటర్. సో మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ మైనస్ ఉంది ప్లస్, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇస్ రూట్ ఓవర్ 24 ప్లస్ రూట్ ఓవర్ 25 minus x square 25 minus x square divided by root over 24 plus root over 25 minus x square 25 minus x square. So it is in the form of a minus b into a plus b, a square minus b square. So is equals to limit x tends to 1. What is a? Root 24 whole square minus b square. What is b? 25 minus x square under root 25 minus x square under root whole square by what is the denominator, x minus 1 into, so root over 24 plus root over 25 minus x square, 25 minus x square. So here square root cancels, square root will get cancelled. So what is the remaining? Is equals to limit x tends to 1 24. So multiply with minus into plus minus 25 minus into minus plus x square by, so x minus 1 into root over 24 plus root over 25 minus x square, 25 minus x square. So 24 minus 25 minus 1. So and there was the x square minus 1. Limit x tends to 1 x square minus 1 by x minus 1 into root 24 plus root over 25 minus x square, 25 minus x square. So that కొంచెం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ వేస్తున్నామండి. is equals to limit x tends to 1. సో ఇవన్నీ 1 స్క్వేర్ రాయొచ్చు మనం, అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మ్ లో రాయొచ్చు, అంటే x స్క్వేర్ x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1
x minus 1 divided by x minus 1 into root 24 plus root over 25 minus x square. So x minus 1 gets cancelled. Is equals to what is the limit? Limit x tends to 1, x plus 1 by root over 24 plus root over 25 minus x square. Now x tends to 1 kada, take x is equals to 1. 1 plus 1, x plus 1 తీసుకోండి ఇక్కడ 1 by root 24 plus root over 25 minus 1 square. This implies 1 plus 1 2 kada, 2 by root 24 plus 25 minus 1 24 వస్తుంది root 24. 2 by 2 root 24. 2 root 24 plus 2 root 24, 2 root 24. So 2 ones are 2 ones are. So what is the answer? 1 by root 24. This is the value of limit x tends to, then value the limit x tends to 1 f of x minus f of 1 by x minus 1. This is the value of this one.